హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఇండియన్ ఫారిన్ పాలసీలోనే కీ ఆస్పెక్ట్ అయినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీకి సంబంధించింది. చాలా సింపుల్ టర్మ్స్లో డిస్కస్ చేస్తాము. కొంచెం కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఈ టాపిక్కి ఇంపార్టెన్స్ ఉంది. ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీ లాంచ్ చేసి 10 years కంప్లీట్ అవుతుంది. 2014లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు తీసుకున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇది. 2014 నుంచి 24 అంటే ఇప్పటికి 10 years అవుతుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీకి సంబంధించి ఎయిమ్ ఏంటి, ఎందుకు యాక్ట్ ఈస్ట్ పాలసీని ఇనిషియేట్ చేశారు? ఎందుకు అంటే ఇండియా అప్పటి వరకు తన ఇమీడియట్ నైబర్స్ అయినటువంటి కంట్రీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇండియా యొక్క అప్రోచ్ అలా ఉండకూడదు. బ్రాడర్గా ఏషియా అట్లాగే ఇండో పసిఫిక్ రీజియన్ పైన ఇండియా తన ఫోకస్ని షిఫ్ట్ చేయాలి. ఆ దేశాలతో ఎకనమిక్గా క్లోజ్ టైస్ ఏర్పాటు చేసుకోవాలి, స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఉండాలి, కల్చరల్ టైస్ ఉండాలి అనే ఉద్దేశంతో లాంచ్ చేసినటువంటి పాలసీ యాక్ట్ ఈస్ట్ పాలసీ. గవర్నమెంట్ ఏం చేసినట్టుగానే ఈ 10 yearsలో ఇండియా ఈ రీజియన్తో అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కావచ్చు, అట్లాగే ఇండో పసిఫిక్ రీజియన్తో కావచ్చు, చాలా క్లోజ్ టైస్ని ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ కంట్రీస్తో ఎకనమిక్, డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ స్ట్రెంథెన్ అయ్యాయి. ఇలా ఈ కంట్రీస్తో రిలేషన్స్ మెరుగుపడడం మాత్రమే కాకుండా ఈ రీజియన్కి సంబంధించినటువంటి జియో పాలిటిక్స్లో ఇండియా ఒక కీ ప్లేయర్గా ఆవిర్భవించింది అని చెప్పొచ్చు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఏషియాన్తో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో లాస్ట్ 10 yearsలో ట్రేడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2014లో బైలేటరల్ ట్రేడ్ $65 billion ఉండేది. ఇప్పుడు అది $120 billion చేరుకుంది, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇన్వెస్ట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే ఏషియాన్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా $165 billion ఉంది. ఇండియా నుంచి ఈ రీజియన్కి ఎక్స్పోర్ట్స్ కూడా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ ఇండో పసిఫిక్ రీజియన్ విషయానికి వస్తే ఈ రీజియన్లో ఉన్నటువంటి దేశాలతో కూడా లైక్ ఫిజీ అయి ఉండొచ్చు, న్యూజిలాండ్ అయి ఉండొచ్చు, ఇండియా చాలా క్లోజ్ టైస్ని ఏర్పాటు చేసుకుంటుంది అండ్ క్లోజ్ టైస్ని మెయింటైన్ చేయగలుగుతుంది. లాస్ట్ 10 yearsలో రీజనల్ స్టెబిలిటీకి కావచ్చు, ఎకనమిక్ డెవలప్మెంట్కి కావచ్చు, యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది కీ రోల్ ప్లే చేసింది అని చెప్పొచ్చు. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ పాలసీ ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో వియత్నాం, మలేషియా, బ్రూనై, సింగపూర్ ఇలా అన్ని కంట్రీస్తో ఇండియా తన రిలేషన్స్ని నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేయడం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.